అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి వారము ఎక్కడికక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆఫీస్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 21 అప్లికేషన్స్ గ్రీవెన్స్కి వచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 922 అప్లికేషన్లు వస్తే దాంట్లో దాదాపు 700 అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి. 89 అప్లికేషన్లు ప్రాసెస్లో ఉన్నాయి. 5 అప్లికేషన్లు మాత్రం టోటల్గా పెండింగ్లో ఉన్నాయి. మిగతా కానీ నిన్న ఈ వారంలో వచ్చినవి, గత వారంలో వచ్చినవి అని కానీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపి అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం ప్రతి వారము ఏర్పాటు చేస్తున్నాం. అంటే గ్రీవెన్స్ ఒక కలెక్టర్ ఆఫీస్లోనే కాకుండా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యే ఆఫీస్లో తీసుకోమని చెప్పేసి తీసుకొని ఇక్కడ నుంచి ఆయా శాఖలకు సంబంధించి ఏ శాఖ అయితే సపోజ్ మున్సిపల్కి సంబంధించి అయితే మున్సిపాలిటీ ఆఫీస్కి, రెవెన్యూది అయితే కలెక్టర్ ఆఫీస్కి ఇట్లా పంపించడం జరుగుతూ ఉంది. గత దాదాపు 5-6 నెలల నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కానీ డైరెక్ట్గా మేము ఆఫీసులకు పంపించేసి సాల్వ్ చేసేవాళ్ళం. కానీ 5-6 నెలల నుంచి అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్కి ఒక నెంబర్ ఇచ్చి తర్వాత అర్జీ దాని ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి మెసేజ్లు పెట్టేసి మీ ప్రాబ్లం ఇది ఉంది, మీ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేస్తాను, మీ అప్లికేషన్ ఇక్కడ ఉందని చెప్పేసి ప్రతి వారము వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా అనంతపూర్లో ఉండే సమస్యల మీద కానీ, తర్వాత రోడ్లు అయితే ఏమి, డ్రైనేజీలు అయితే ఏమి, తర్వాత వాళ్ళకు ఉండే పర్సనల్ సమస్యల మీద కానీ ఈరోజు ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. దాని మీద కానీ మా తెలుగుదేశం నాయకులంతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ సిబ్బందికి. వాళ్ళు కానీ ఆలోచించి ఎవరైతే అంటే లేనివన్నీ అభూత కల్పనలు కల్పించి ఒక మీడియా ద్వారా, ఒక టైప్ ఆఫ్ మీడియా ద్వారా దీన్ని ఒక ఆందోళన, అనంతపూర్నే మొత్తం ఆందోళన చెందే పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నారు. పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా పాటల రూపంలో, తర్వాత పాంప్లెట్ రూపంలో ఇవన్నీ గతంలో ఎవరు చేశారో మీకు తెలుసు. గతంలో ఇలాంటి పద్ధతులు ఎవరు చేశారో అనంతపురం ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఎవరన్నా కానీ నా పేరు చెప్పి కానీ, లేకపోతే నేను ఎమ్మెల్యే అనుచూడని కానీ, ఎమ్మెల్యే బంధువు అని కానీ ఎవరన్నా వసూలు చేస్తే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కానీ చెప్తున్నాను. దేనికంటే ఎవరు చూసినా, ఏం చూసినా, ఏ చిన్న ఇది చేసినా ఎమ్మెల్యే మనిషి చేసినాడు, లేకపోతే ఎమ్మెల్యే అనుచరుడు చేసినాడు, నాకు మొత్తం అనంతపూర్ ప్రజలు మొత్తం నా అనుచరులే. ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే మీద చేస్తూ ఉన్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ మీడియా చేస్తూ ఉంది. ఎవరు చేపిస్తున్నారో కానీ తెలుసు, కానీ అధిష్టానికి తెలుసు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే రోజులు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ చేయకోకుండా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. దేనికంటే ఎక్కడ తీసుకున్నా ఎమ్మెల్యే అని చూడు, ఏం చేసినా కానీ అంటే లాస్ట్కి ఎట్లా అయిపోయిందంటే ఏదో వచ్చినా కానీ ఎమ్మెల్యే అనే టైప్లో అయిపోయింది అన్నమాట. పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. పార్టీ లైన్లో ఉండండి. ఇది ఎవరైనా కానీ, ఎంత పెద్ద నాయకుడైనా కానీ, ఎంత చిన్న కార్యకర్త అయినా కానీ పార్టీ లైన్లో ఉండి పనిచేయండి. ఇలాంటి పొద్దున్న లేస్తా ఈ బురద జల్లే కార్యక్రమం పక్కకు పెట్టేసి పార్టీకి చెడ్డ పేరు రాకోకుండా పార్టీ లైన్లో ఉండమని చెప్పేసి నేను మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా కానీ, లేకపోతే ఇంకో పేపర్లలో కానీ, ఇంకో విధంగా కానీ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాను. అలాగే మా వాళ్ళకి కానీ, మా తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, అనుచరులకు కానీ ఇంకోటి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కానీ నా పేరు చెప్పి కానీ, లేకపోతే నా బంధువులని కానీ, ఎవరన్నా నా బంధువుల పేర్లు చెప్పి కానీ, ఎవరైనా కలెక్షన్లు కానీ, లేకపోతే ఇంకోటి మాత్రం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి మీ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. మీరు కానీ మీడియా వాళ్ళు కానీ సహకరించండి. ఎవరైతే వాళ్ళు చెప్పినవన్నీ విని దీన్ని భయంకరంగా భూతద్దంలో చూపిస్తున్నారు. చిన్న సమస్యలు కానీ దాన్ని ఏదో జరిగిపోయింది, ఎవరంటే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నా మీకు నిజాలు మీకు తెలుసు.
అవాస్తవాలు మాట్లాడుతున్నా కానీ దాన్ని కానీ మీరు ఇచ్చేస్తున్నారు. దాని కానీ మీడియా సోదరులు కానీ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇంకొకసారి మా అనుచరులకు కానీ అలాగే మా టీడీపీ కార్యకర్తలు కానీ నా పేరు చెప్పి మా బంధువుల పేర్లు చెప్పి ఏదైనా కలెక్షన్లు కానీ లేకపోతే ఇంకోటి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తాను.